ఓటమిని ఎరగని ఆ ఎద్దులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా పెద్దకొట్టాల గ్రామానికి చెందిన రైతు బోరెడ్డి కేశవరెడ్డికి చెందిన 2 ఎద్దుల బండలాగుడు పోటీల్లో పాల్గొంటూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఎద్దుల బండి పోటీలు జరిగినా, బండలాగుడు పోటీలు జరిగినా, ఎద్దుల బల ప్రదర్శన పోటీలు జరిగినా అక్కడ పాల్గొంటూ మొదటి స్థానం కైవసం చేసుకుని ఇప్పటి వరకు దాదాపుగా 34 లక్షల రూపాయల నగదు బహుమతి, అదేవిధంగా 2 ద్విచక్ర వాహనాలను సొంతం చేసుకున్నాయి. నా పేరు బోరెడ్డి కేశవరెడ్డి, పెద్దకొట్టాల గ్రామం, నంద్యాల మండలం, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా. మాకు 12 ఏళ్ళు ఈ ఫీల్డ్లో. 12 ఏళ్ళు అయితే ఎద్దులు కొంతవరకు కొన్ని కారణాల వల్ల కొన్ని ఎద్దులు పోయినాయి. మళ్ళా ఫీల్డ్లోకి రావాలంటే వాళ్ళకు ఇది పాల పనులు 2 మాటలు కర్ణ. 16 పందాలు తోలినా. 16 పందాలు తోలినాక ఇంకో జత కేటగిరీలో 33 పందాలు తోలినాయి. 33 పందాలు తోలినాక కర్ణ పడింది. ఆ జతలో 48 లక్షలు కమ్మిన ఓ జత. మళ్ళీ ఈ జత 54 లక్షల 90 వేలకు కొన్ని. 66 పందాలకు పోటీలో పోయిన వాళ్ళు ఉంటే 64 ఫస్ట్, 2 సెకండ్ కేటగిరీలో, 2 కేటగిరీలో. సబ్ జూనియర్ తిరిగినాక 3 ఫస్ట్, 2 సెకండ్, 1 థర్డ్. ఇప్పుడు సబ్ జూనియర్లో ఆడుతున్నాం. నేను 39 లక్షలు గత సంవత్సరం తోలినాం. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు తోలుతాను ఈ 2 బైకీలు. అప్పట్లో ఈయనకన్నా ఒకటి సెంటర్ ప్రైజ్ 39 లక్షలు, 2 బైకీలు 54 లక్షల 90 వేలు. నెలకు వచ్చేసి 30 వేలు. దుర, బాదం, బార్ల బియ్యం, పటిక బెల్లం, ఇవి బీన్స్. 2 రోజులు గ్యాప్, 3 రోజులు ట్రైనింగ్. 5 నిమిషాలు కడతాం. టైర్ కడతాం. టైర్ అయితే 2, మామూలుగా బ్యాట్ అయితే 7 మంది స్టీమ్.